లైసెన్స్లు కూడా షాపుగా కన్వర్ట్ చేస్తూ వీళ్ళందరికీ కీలకమైన ప్రాంతాలలో వ్యాపారం ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతాలలో షిఫ్టింగ్ చేస్తూ ఫిబ్రవరి నెలలో బోర్డు తీర్మానం కూడా చేయడం జరిగింది. అయితే ఆ తీర్మానం కాపీని జగన్మోహన్ రెడ్డి తరహాలోనే కరుణాకర్ రెడ్డి గారు కూడా ఎక్కడా కూడా భక్తులకి అందుబాటులో వెబ్సైట్లో ఉంచకుండా దాచిపెట్టారు. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత మాకు చిక్కినటువంటి సమాచారం మేరకు 16 మందికి వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని లక్షలాది రూపాయలు వాళ్ళ చేత డబ్బులు తీసుకుని మారుమూలు ఉన్నటువంటి హాకర్ లైసెన్స్లను షాప్ లైసెన్స్లను కీలక ప్రాంతంలో మారుస్తూ తీసుకున్నటువంటి బోర్డు తీర్మానం చేసి ఆ ప్రొసీడింగ్స్ను తన కుమారుడు గెలిచిన తర్వాత మీ చేతికి ఇస్తామని చెప్పి ఒక తప్పుడు ఒప్పందంతో వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇవాళ ఎవరైతే లక్షలాది రూపాయలు షాపుల యొక్క షిఫ్టింగ్ కోసం అప్పటి చైర్మన్ కరుణాకర్ రెడ్డికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడికి తలొగ్గి మొన్న బుధవారం గురువారం వాళ్ళందరినీ కూడా భూమన తన ఇంటికి పిలిపించుకుని యాంటీ డేట్లో అంటే ఎప్పుడో తీర్మానం చేసి తర్వాత ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు పాత తేదీలలో సంతకాలు పెట్టేందుకు అధికారులను తన ఇంటికి రప్పించి ఈ 16 మందిని కూడా బుధవారం గురువారం తన ఇంటి వద్ద ఆ రకంగా ఈ ప్రొసీడింగ్స్ ను ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా పని చేయమని చెప్పి ఒత్తిడి తెచ్చి దానికి అనుగుణంగా ఇచ్చినటువంటి నజరానా ఈ షాపుల యొక్క షిఫ్టింగు. ఇది కాదా అధికార దుర్వినియోగం? పవిత్ర తిరుమలలో అవలంబించాల్సినటువంటి ఆధ్యాత్మిక చింతనతో భక్తులకు సేవాభావం కలిగి రాజకీయ ప్రయోజనాలకు దూరంగా ఉండాల్సినటువంటి క్షేత్రాన్ని వైసీపీ గెలుపు కోసం తాజా మాజీ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి కలిసి ఈ రకంగా చేసినటువంటి ఈ షాపుల షిఫ్టింగ్ వెనుక ఉన్నటువంటి మతలబుని ఏ అధికారులు భూమున ఇంటికెళ్ళి సంతకం పెట్టారు, ఈ ప్రొసీడింగ్స్ మొత్తం మీద కూడా ఎవరెవరికి కేటాయించారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ షాపులు కేటాయించబడ్డాయని కూడా ఇప్పటి ఈవో గారు వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అసలు నిజాలు భక్తులకు ప్రజలకు తెలియచేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తుంది. ఫ్రెండ్స్, మన తీరు దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా సహకారము. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో మండల మరియు పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ కేడర్ను కేంద్ర మరియు రాష్ట్ర నాయకులు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో 2 తీర్మానాలు కూడా కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. రానున్నటువంటి భవిష్యత్తులో బీజేపీ చేపట్టవలసినటువంటి పార్టీ పరమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక గ్రీవెన్స్ సెల్ను అన్ని స్థాయిలో ఏర్పాటు చేయడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పార్టీ ఒక వారధిలా పనిచేయడానికి అవసరమైనటువంటి ఒక యంత్రాంగాన్ని నిర్మించే క్రమంలో బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయబోతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మేము మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెబుతుంది, టీటీడీ కేంద్రంగా తిరుమల శ్రీవారి యొక్క ఆస్తులను, శ్రీవారి యొక్క నిధులను పదే దుర్వినియోగం చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఒక రాజకీయ క్షేత్రంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని గతంలో మేము చెప్పిన దానికి కొనసాగింపుగా ఇవాళ మా వద్ద ఉన్నటువంటి సమాచారం, తిరుమల పాలక మండలి చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పుత్రునికి శాసనసభ అప్పటి అధికార పార్టీ వైసీపీ శాసనసభ అభ్యర్థిగా నిలబెట్టేటువంటి క్రమంలో గెలిపించుకోవడానికి టీటీడీ నిధులను పదే దుర్వినియోగం చేయడానికి అన్ని రకాల మార్గాలను అవలంబించినటువంటి క్రమంలో
స్థానిక మున్సిపాలిటీకి టీటీడీ యొక్క బడ్జెట్లో 1% నిధులు కేటాయించి తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో చేస్తున్నటువంటి తప్పులు కావచ్చు, అవకతవకలు కావచ్చు, తమకు అర్హత కలిగి ఉద్యోగులు ఇళ్ల స్థలాలు పొందే అవకాశం ఉన్నా కూడా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఒత్తిడికి గురయ్యే విధంగా చేసి తన కుమారు గెలుపు కోసం ఉద్యోగుల పైన చైర్మన్ చేసినటువంటి ఒత్తిడి కావచ్చు, అదేవిధంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వీర విధేయులుగా ఉన్నటువంటి కొంతమందికి తిరుమలలో వ్యాపారం చేసుకునేటువంటి లైసెన్సులు కలిగినటువంటి కొంతమందికి కీలకమైనటువంటి ప్రాంతాల్లో షాపులను షిఫ్టింగ్ చేసే విధంగా, మార్పు చేసే విధంగా ఫిబ్రవరి నెలలో బోర్డులో తీర్మానం చేయడం జరిగింది.